నా పేరు శ్రీనివాసులు అండి. నేను లారీ డ్రైవర్ని. గత 72 నుంచి చేస్తుండ. మొత్తం ఆల్ ఇండియా తిరిగి ఉన్నా. మా స్నేహితులకి దగ్గర 20 మంది చనిపోయారు. 20 మంది చనిపోయిన తర్వాత అందరూ జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం మా పిల్లకాయలకి ఏం లేదండి, అందరూ బాగానే ఉన్నారు. ఇంక వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఆయన లైన్ల కాడ బాబాకండి, లైన్ మీద ఆడన్న అమ్మాయిలు కనిపించిన పావద్దని చెప్తున్నామండి. అది చాలా ఘోరంగా డబ్బులు చీప్ అయినా పోయిన తర్వాత డబ్బులు బయటపడేసరికి అసలు మందులకు కూడా డబ్బులు లేకుండా చాలా మంది చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనాథలు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఎయిడ్స్ వచ్చిందని చెప్పి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది కావాలని కొట్టేసి ఇది ఇంకా మనం ఎందుకురా ఈ బతకటం అని చెప్పి పిల్లకాయలన్నా బాగుపడతారని చెప్పి లారీలోనే డ్యూటీలోనే చనిపోయిన ఇప్పుడు ప్రస్తుతం బాగుండరండి. ప్రస్తుతం పర్వాలే. ఇప్పుడు పిల్లకాయలు కొత్తగా డ్రైవర్లు అయ్యి వచ్చినా కూడా జాగ్రత్త పడి ఉండరు. ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదండి. దాని గురించి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే ఇంకా బాగుపడతారండి జనాలు. మేమనే కాదు, మాదంటే వయసు అయిపోయింది. ఇటువంటి కురకారు పిల్లకాయలు ఉన్నారు కదా, ఇటువంటి వాళ్ళు గవర్నమెంట్ చర్య కానీ తీసుకుంటే ఇంకా బాగుపడతారు. లైన్ మీద లంజలు లేకుండా కానీ చేస్తే, అమ్మాయిలు కానీ లేకుండా చేస్తే ఇంకా లారీ వాళ్ళు శుద్ధంగా బాగుపడతారు. ఇప్పుడు మేము ఈ పిల్లకాయలు ఆపారనుకోండి, అమ్మాయి కాడ పోయేసరికి ఒక 4-3 వచ్చి డబ్బులు లాక్కోపోవటం, ఈ ఓనర్ కాడ వీళ్ళు దెబ్బలు తినటం, మళ్ళీ కేసులని అయ్యని చాలా గందరగోళాలు అయిపోతాయి. ఈ గవర్నమెంట్ ఏదైనా పట్టించుకుంటే మనకి శుద్ధంగా చర్యలు కానీ తీసుకుంటే ఇంకా ఏమీ లేకుండా ప్రస్తుతం ప్రశాంతంగా బతుకుతారు. 50 రూపాయలు ఇస్తున్నారండి జీతం. ఆ జీతం కూడా ఈ డబ్బులు కానీ పోయినాయంటే ఓటుగా సరిపోతున్నాయి. నా పేరు శ్రీనివాస్. ఒకవేళ ఒక నెల డ్యూటీ చేసి వెళ్దాం అనుకుంటే ఈడ పోయే తలకే వీళ్ళు కోటి పెరుక్కుంటుండే నా ఉండి 4 రూపాయలు. ఆ ఓనర్కి సమాధానం అంటే వచ్చినాక నువ్వు తాగేసావు, పేకాట ఆడేసినావు అని వాళ్ళు అంటుండే. మనం వచ్చే 4 రూపాయలు కూడా పోతుండే. పిల్లకాయలు పుస్తులు ఉండాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. నా పేరు బుజ్జయ్య. ఈ ఫీల్డ్లో 7-8 సంవత్సరాల నుంచి ఉన్నాం. అంటే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను మామూలుగా ఉన్నది కదా, కానీ అంటే ఈ ఫీల్డ్లో 7-8 సంవత్సరాల నుంచి ఉన్నాం. నాకు తెలిసినంత మాత్రాన కూడా ఏంటంటే ఈ విధంగా జరగటం వల్ల, కానీ నేను ఆ విధంలో ఉన్నా కూడా పోవాలంటే చాలా భయంకరంగా ఉంది. కానీ ఏంటంటే విషయంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే, నేను కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడంటే అక్కడ పోవద్దురా, ఎక్కడెక్కడ చేయొద్దు. కానీ ఏంటంటే ఈ విధంగా జరుగుతుంది. మనం అక్కడ పోవటం, అక్కడ ఏదో 4 చేరటం, 4 ఈ విధంగా చేయటం, ఆ డబ్బులంతా లాక్కోవటం చేయడం జరుగుతుంది. కానీ దాంట్లో ఓనర్లు చెప్పేది ఏంటంటే మీరు తాగేసి అక్కడెక్కడ బాగొట్టారు, పేకాట ఆడారు అని చెప్పి చాలా విధాలుగా ఉంటుందండి. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మేము మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ కూడా సాయదలుస్తుంది ఏంటంటే ఈ విషయాలు ఇక్కడ రోడ్డు మీద లేకుండా చేయాలని చెప్పి మేము కూడా అనుకుంటుండేది. కానీ నాకు ఆ వయసులో ఉండి పోవాలనే ఉంటుంది. కానీ ఏంటంటే పరిస్థితి తెలుసు కాబట్టి ఏంటంటే లేదు. కానీ ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఏంటంటే కొంతమంది కురకారు ఏంటంటే క్లీనర్గా ఉండేవాడు, డ్రైవర్ బండి తోలేవాళ్ళు ఏంటంటే నైట్ డ్రైవర్ నిద్రపోయిన తర్వాత మామూలుగా వాస్తవం పోయేటప్పుడు కనపడేటప్పుడు పోవాలని ఎవరికైనా సాధ్యంగా అనిపించేదేనండి. దాని గురించి ఏంటంటే ఇదనేది లేకుండా ఉంటే ఏది ఉండేది కాదు కదా అని అనుకుంటున్నానండి. అది దీని పరిస్థితి. దాని గురించి చర్యలు తీసుకుంటే దాని గురించి బాగుంటుంది అని అందరికి నలుగురు కూడా వ్యాధి అన్న తర్వాత కూడా ఏంటంటే మరి విపరీతం అయిపోయింది. మరి ఇది అంతకుముందు అనేది ఏంటంటే మామూలుగా సాధ్యంగా జరిగేది ఏంటంటే అప్పట్లో పోయేవాళ్ళు కాదు ఫస్ట్ ఈ విధానం జరిగినప్పుడు. కానీ ఇప్పుడు అనేది ఏంటంటే మరి విపరీతం అనేది ఎందుకంటే దాన్ని కేర్లెస్ అనేది చాలామంది విధంగా అనుకుంటున్నారు. దాన్ని బట్టి ఏంటంటే గవర్నమెంట్ అనేది చర్య తీసుకుంటే ఏదో ఒక విధంగా దాన్ని సాల్వ్ చేయొచ్చారని నేను అనుకుంటున్నాను. నా పేరు బుజ్జి.